సెలబ్రిటీ కన్నా కామన్ మ్యాన్ సేఫ్టీ ముఖ్యం, సినిమా ప్రమోషన్ల కన్నా కామన్ మ్యాన్ సేఫ్టీ ముఖ్యం అని ఇవన్నీ చెప్పి అల్లు అర్జున్ అనుమతి లేకుండా వెళ్ళాడు, రోడ్ షో జరిపాడు. చాలా ఇన్హ్యూమన్గా, మీకు ఈ ఇన్హ్యూమన్ అన్న పదం కూడా వాడాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో. అమానవీయంగా ప్రవర్తిస్తోంది సినిమా ఇండస్ట్రీ. ఇదంతా చెప్పి మళ్ళీ అక్కడ కట్ చేస్తే సినిమా పెద్దలతో ముఖ్యమంత్రి సమావేశం, గ్రూప్ ఫోటో. వాట్ మెసేజ్ విల్ సెండ్ టు సమాజం ఏమని అర్థం చేసుకోవాలి ఈ మీటింగ్ని బట్టి? ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యల పైన చర్చిస్తున్నారని ఎవరన్నా మీరు ఒక 10 మంది దగ్గర మైక్ పెట్టండి, జనం దగ్గర మీరు జనాన్ని పట్టుకెళ్ళండి. ముఖ్యమంత్రిని సినిమా పెద్దలు కలుస్తారట కదా, ఇక అయిపోయిందా, ఇక కలుస్తున్నారా అంటాడు ప్రజలు. మీరు ఎవరో 10 మందిని అడగండి, చెప్తాను నేను చెప్పింది తప్పంటే. కామన్ వ్యూ వస్తుందా లేదా? అదే సార్, సినీ ప్రముఖులు కలవడం ద్వారా రేవంత్ రెడ్డి ఈగోని సాటిస్ఫై చేయబోతూ ఉన్నారు అనేదే ఎక్కువ. ఇప్పుడు ప్రతిపక్షాలు అదే టార్గెట్ చేస్తుంది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చెప్తోంది? ఇది ఈగో క్లాష్ కాదు, ఇది కేవలం చట్టం తన పని చేసుకోవాలి. చట్టం ఇప్పుడు మీకు ఆస్తకి ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి ఏమన్నాడు, చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. సో అల్లు అర్జున్ అయినా ఎవరైనా లాక్ అతీతులు కారు కదా, ఒక తల్లి చనిపోయింది కదా, ఇప్పుడు అవన్నీ పోయాయి కదా. మొత్తం ఎక్కడ చూస్తుంటే ఇదంతా చూస్తుంటే కాంప్రమైజ్ వ్యవహారంలాగా కనబడుతుంది. సో ఇప్పుడు ఇదే సమయంలో ముఖ్యమంత్రిని కలిసే ముందు 2 కోట్ల చెక్కులు ఇస్తారు. ఇన్ని రోజులు ఏమైందంటే 2 కోట్ల చెక్కులు సినీ పరిశ్రమకి ఇప్పటిదాకా 2 కోట్ల చెక్కులు ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలే? ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్గా? ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అయింది? మీకు December 4th జరిగింది, అవునా కదా? ఇవాళ 21 days తర్వాత 2 కోట్లు ఇవ్వాలని తోచిందా అండి? అసలు నిజంగా అర్థం కూడా కాదు. ఎప్పుడు అంటే అర్థం ఏంటి? మీరు ఈ రెండింటికి డాట్స్. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ అరెస్టు, పోలీస్ స్టేషన్కి పిలిపింత, విచారణ, బెయిల్ రద్దు చేయడానికి హైదరాబాద్ పోలీస్ అడగబోతోంది, ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీవ్రమైన విమర్శ, ఇక్కడ తర్వాత 2 కోట్లు ఇవ్వడం, ముఖ్యమంత్రి కలవడం. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు డాట్స్ కలపండి, ఏం మీనింగ్ వస్తుంది? అంటే సినిమా పరిశ్రమ 2 కోట్లు ఇచ్చి తాము చేసిన పాపాన్ని కడుక్కోదలుచుకుందా? సినిమా పరిశ్రమ 2 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి కోపాన్ని తగ్గించదలుచుకుందా? సినిమా పరిశ్రమ 2 కోట్లతో ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేయదలుచుకుందా? నాకు చెప్పండి. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్ అండి? నాకు నిజంగా మీరు 2 కోట్లు ఇవ్వడం సంతోషం, సంతోషం. కానీ ఈ 2 కోట్లు ఇవ్వడానికి 21 రోజులు పట్టిందా? మీకు 2 కోట్లు ఇవ్వా? సినిమా 1000 కోట్లు కలెక్షన్ తెచ్చుకున్నాక, సినిమా యాక్టరే హీరోనే 300 కోట్లు తీసుకున్నాక, మీకు సినిమా డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో కలిపి 2 కోట్లు ఇవ్వడానికి 21 రోజులు డిసిషన్. 21 రోజులు పట్టిందా అండి? అది కూడా ఉస్మానియా విద్యార్థులు వెళ్ళి ₹1 కంపెన్సేషన్ అల్లు అర్జున్ ఇవ్వాలని దాడి చేసినాక మీరు ఇస్తున్నారు అంటే అర్థమైంది. ఓహో, రేపటి నుంచి మళ్ళీ మీ మీదకి వస్తే మీరు అప్పుడు పెంచుతారా? ఇవన్నీ ముందు చేయాలి కదండి. ఇదంతా 21 రోజులు ఎందుకు పట్టింది సినిమా పరిశ్రమకు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అది కూడా ముఖ్యమంత్రిని కలిసే ముందు. మీరు చూడండి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. వాట్ డస్ మీకు కనీసం ఒక పని చేసేటప్పుడు ఆప్టిక్స్ అంటారు, అంటే చూసేవాడికి మేము నిజాయితీగా చేస్తున్నాం, ఇందులో ఏది డీల్స్ లేదు అని. ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఏం మెసేజ్ వస్తుంది? ఇదంతా ఎక్కడో కేసును క్లోజ్ చేస్తానికి జరుగుతున్న తతంగంలా కనబడతలేదా? దట్ విల్ డ్యామేజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఇట్ విల్ డ్యామేజ్ ద ఇమేజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆల్సో. మరి ప్రభుత్వానికి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకు తెలియదు. మరి ఇంతమంది అడ్వైజర్లను పెట్టుకున్నారు, ఇదేం అడ్వైజర్ నాకు అర్థం కాదు. ఎవరైనా చెప్పాలి కదా సార్, ఇది సందర్భం కాదు. ముఖ్యమంత్రి అంటే చాలా పని ఒత్తిడిలో ఉంటారు, ప్రాక్టికల్గా అయిన సమయం ఉండకపోవచ్చు. సంబడి షుడ్ గివ్ ద ఫీడ్బ్యాక్. పార్టీ ఎందుకున్నది కాంగ్రెస్ పార్టీ?